చేసిన తప్పు ఒప్పుకున్నాడా? లేదు సార్, ఎంత అడిగినా మాట్లాడడం లేదు. మీరు అడిగితేనే చెప్పలేదు, మీ కింద వాళ్ళు అడిగితే ఎలా ఒప్పుకుంటాను సార్? కింద పైన ఎంట్రా ఈడియట్. మేమంతా పోలీసులం. చట్టాన్ని కాపాడటం, నీలాంటి నేరస్తులకి శిక్ష వేయడం మా అందరికీ ఉన్న ఒకే ఒక్క కామన్ డ్యూటీ. ఏంటి సార్, మీ డ్యూటీ జనాల మీద చేయాలి సార్. మినిస్టర్ శంకర్ లాంటి వాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు సార్? ఏంట్రా అతని గొప్ప? అతను మాల మనిషి కాదా? మీ అందరిది వేరే జాతా? మీకు నెత్తి మీద జుట్టుతో పాటు కొమ్ముళ్ళు కూడా మొలుస్తాయా? సార్, నన్ను ఎన్నైనా అనండి, ఎంతైనా తిట్టండి. మా శంకరన్న గురించి మాత్రం మర్యాద లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఊరుకోకేం చేస్తావు? ఎక్కడున్నావో తెలిసే బెదిరిస్తున్నావా? ఇది నా కంట్రోల్లో ఉన్న పోలీస్ స్టేషన్. నువ్వు వేసే అడిగే కాదు, తీసుకునే ఊపిరి కూడా ఆపగల పవర్ ఉంది నాకు. ఇలాగే డైలాగులు చెప్తూ ఉండండి. ఏదో ఒక టైంలో మీకన్నా పవర్ఫుల్ మనుషుల నుండి ఫోన్ వస్తుంది. నన్ను వెంటనే విడిపించమని ఆర్డర్లు వేస్తారు. వాళ్ళు ఆర్డర్ వేయగానే చేతులు కట్టుకుని సరే సరేని నిన్ను సాగనంపుతాననుకున్నావరా ఫూల్? నాకు నీలాంటి క్రిమినల్స్ కొత్త కాదు, మీ అన్నలాంటి మినిస్టర్లు కొత్త కాదు. ఎన్ని ఎత్తులు వేస్తారో, ఎంతమంది చేత ఫోన్లు చేయిస్తారో చేయించుకోండి. నీకు నీ వెనుకున్న మీ అన్నకి చట్ట ప్రకారం శిక్ష పడ్డం ఖాయం. అది ఆపడం ఆ దేవుడికైనా అసాధ్యం. ఈ సెల్ కీస్ ఎక్కడున్నాయి? సార్, చూడు, యాక్సిడెంట్ చేసింది నువ్వే అని నీకు మాకు అందరికీ తెలుసు. కోర్టుకి సాక్ష్యం కావాలి. చేసిన తప్పుని నీ అంతట నువ్వే ఒప్పుకోవాలి. అప్పటి వరకు నీ బతుకు ఈ పోలీస్ స్టేషన్లోనే, ఈ సెల్లోనే. వీడి కోసం స్టేషన్కి ఎవరొచ్చి అడిగినా, ఎంత పెద్ద రిఫరెన్స్తో వచ్చి అడిగినా కేర్ చేయకండి. కీస్ మా ఏసీపీ గారి దగ్గర ఉన్నాయని చెప్పండి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను. హలో ఏసీపీ సార్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. అవునరా, తప్పు చేశాను. నిన్ను ఈ సెల్లో ఉంచి నా డ్యూటీకి గౌరవం ఇచ్చి నీ ఒంటి మీద చెయ్యి వేయకుండా మర్యాదగా ట్రీట్ చేస్తూ చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. ఒక్కసారి కోర్టు ఆర్డర్ పాస్ అవని పోలీస్ పవర్ ఏంటో, నేరస్తులకిచ్చే ట్రీట్మెంట్ ఏంటో చూపిస్తాను. నా కోసమే చేస్తున్నారు, నువ్వే మాట్లాడు. రే, నేను మాట్లాడనురా, మూడ్ లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సైలెంట్లోనే పెడతాను తప్ప లిఫ్ట్ చేయను. నీ మొహంలో నవ్వు కన్నా ఈ ఎక్స్ప్రెషనే బాగుంది. ఇదే మెయింటైన్ చేయి. కీప్ ఇట్ అప్. చెప్పు ఉషా. బావగారు, శ్రీవాణి గారి యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా? చాలా విషయాలు తెలిసాయి. నేనే నీకు కాల్ చేద్దామనుకుంటున్నాను. మనం ఊహించినట్టే దీని వెనక శంకర్ మేఘన ఉన్నారు. అతని మనిషే యాక్సిడెంట్ చేసినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. శంకర్ ఇంటికి వెళ్ళి ఆ పర్సన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. వాడితో నిజం కక్కిస్తే మేఘన నీచ స్వరూపం బయటపడుతుంది. తొందరగా ఈ కేసు గురించి డీటెయిల్స్ తెలుసుకుని మేఘన మీద యాక్షన్ తీసుకోండి బావగారు. ఆలస్యం చేసే కొద్దీ హారిక అక్క పద్ధతి, ప్రవర్తన మారేలా ఉంది. హారిక నీకు కాల్ చేసిందా? కాదు, నిన్న డైరెక్ట్గా ఇంటికొచ్చింది. మీరు నేను వేరే వేరే కారణాలు చెప్పడం వల్ల అక్కకి అనుమానం పెరిగింది. అప్పటికి రెండు ఒకటే అని కవర్ చేయడానికి ట్రై చేసినా అక్క నమ్మలేదు. నిజం చెప్పలేక, తన ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక చాలా ఇబ్బంది పడ్డాను.
నువ్వు అనుమానించేంత విషయం ఏమీ లేదని ఎంత చెప్పినా నేనేదో కావాలని దాస్తున్నానని కోపంగా మాట్లాడి వెళ్ళిపోయింది. హారిక దగ్గర ఎప్పుడూ ఏ విషయం దాయలేదు ఉషా, అందుకే కోపం. ఆ కోపమే అనుమానానికి దారితీసింది. తన ఆరోగ్యం కోసం, కుటుంబం బాగు కోసం నువ్వు నిజాన్ని దాస్తున్నావని తెలియక పిచ్చిదానిలా మాట్లాడుతుంది. నువ్వు ఆ మాటలేం పట్టించుకోకు. అసలు మనిద్దరం ఒకే కారణం చెప్పుంటే అసలు మీ ఇంటికి కూడా వచ్చేది కాదు. తన కోపం నిన్నెంత బాధ పెట్టుంటుందో నేను అర్థం చేసుకోగలను. హారిక అన్న మాటలకి నేను సారీ చెప్తున్నాను. అయ్యో బావగారు, మీరు నాకు సారీ చెప్పొద్దండి. అక్క కోపాన్ని, మాటలని నేను కూడా అర్థం చేసుకున్నాను. అక్కకి నిజం చెప్పలేం కాబట్టి మీరే ఏదోలా కన్విన్స్ చేయండి. తనకి తెలియకుండా మనం ఏదో దాస్తున్నామన్న ఆలోచన రాకుండా చూడండి. సరే ఉషా, నేను మాట్లాడతాను. ఓకే బావగారు. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి పెద్ద రౌడీ. అతని మీద కేసు పెట్టనివ్వకుండా బెదిరిస్తుంటే బావగారు హెల్ప్ చేస్తారని రమ్మని చెప్పాను. ఉష వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంట. నన్నొచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వమని చెప్పింది. మేం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంటి పనంతా నువ్వే చూసుకోవాలి. ఆ బాధ్యత అంతా నీదే. ఉద్యోగం చేసిన నిన్ను వంటింటికి అంకితం చేసి తెలివిగా మనుషుల్ని డీల్ చేసే ఉషని ఉత్తమ కోడలుగా మెచ్చుకుంటున్నారు. వ్యాపారం ఏదైనా మా అత్తయ్య మావయ్య ఎప్పటిలానే సక్సెస్ అవుతారు. నీ నోటి చలవమ్మా, అంతా మంచి జరగాలి. మేఘన జ్ఞానోదయం చేసిందో లేక నేను మనుషుల్ని అర్థం చేసుకునే విధానం మారిందో తెలియదు కానీ ఈ ఇంట్లో నా బ్రతికేంటో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందరి దృష్టిలో మంచిదవ్వడం కోసం తన నిజ స్వరూపాన్ని దాస్తూ ఉష చాలా బాగా నటిస్తోంది. దాని నాటకం వల్ల నా భర్త మీద ప్రేమ, నమ్మకం నాశనమయ్యేలా ఉన్నాయి. ఇక్కడేం చేస్తున్నావు హారిక? మీకు కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి కదా, ఇంకా నాతో పనేముంది? అరే నేనేమన్నాను, నువ్వేం చెప్తున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పడం మన మధ్య ఎప్పుడో పోయింది కదా. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నీకు తెలిసినంత, తోచినంత అర్థం చేసుకో. అరే ఎందుకలా అరుస్తున్నావు? నా బాధ నీకు అరవడంలా కనబడుతుందా? వెళ్ళి మీ అమ్మగారి కంప్లైంట్ చేసుకుంటావా? చేసుకోపో. హారిక, కంప్లైంట్ ఎందుకు ఇస్తాను? అరే నేను ఎప్పుడైనా అలా చేశానా? మన మధ్య ఎప్పుడు ఇలాంటివి రాలేదు. ఇప్పుడు వచ్చాయి కాబట్టే అడుగుతున్నాను. ఏమీ లేని దాన్ని ఏదో ప్రాబ్లం అనుకుంటే ఎలా హారిక? ఏం లేదా? జరుగుతుంది సరిపోదా? ఇంకా ఏమైనా జరగాలా? చూడు, భార్యాభర్తల మధ్య ప్రాబ్లం వస్తే మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాలి. అంతేకాని ఇలా కోపంతో సాధించాలనుకోకూడదు. ప్రాబ్లం వస్తే కాదు, అసలు రాకుండా చూసుకోవాలి. అదే అసలైన ప్రేమ. అరే మనుషులం కదా, అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సర్దుకుపోవాలి. అంతేకాని ఇలా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటే ఎలా? ఇది ఆర్గ్యుమెంట్ ఎందుకు అవుతుంది? నువ్వు చేసిన పనులు, దాచిన రహస్యాల గురించి మాట్లాడడం కూడా తప్పేనా?